హాయ్. గుడ్ మార్నింగ్ అందరికి. వీడియోస్ లేట్ అవుతున్నాయి కొన్ని కారణాల వల్ల. కానీ ఇక నుంచి రెగ్యులర్‌గా ఖచ్చితంగా వారంలో 4 వీడియోలైతే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్‌లు విడుదలై పరీక్ష డేట్లు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మన వీడియోలు మీ అందరికీ యూజ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. సో, మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి మహిళా సాధికారతకు మరో మార్గం అని ఒక ఎడిటోరియల్ వ్యాసాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మనందరికి కూడా తెలుసు ఈ మహిళా సాధికారత అనే అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంటో. సో, ఖచ్చితంగా అటు వ్యాసరూప ప్రశ్నల్లో గానీ, ఇటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల్లో గానీ మనకు ఖచ్చితంగా వీటి మీద బిట్లనేవి పడుతూ ఉంటాయి. సో, దీని మీద ఉన్న లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. సో, ఈ మొత్తం వ్యాసం కూడా ఏం చెబుతుంది అంటే, మహిళా సాధికారతకు మరో మార్గం. అంటే, మహిళా సాధికారత అంటే ఏంటిది? ఈ మరో మార్గం అంటే, ఇటీవల వచ్చినటువంటి దేశవ్యాప్తంగా కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి మార్గాలు ఏమున్నాయి? వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి? అనేవి ఈ వ్యాసకర్త మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళలు హ్మ్, ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నారు. అయితే ఎక్కడ గ్యాప్ ఉంది అంటే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు ఆర్థిక సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందలేకపోతున్నారనేటువంటిది ఇది నిజం. సో, ఆ దిశగా ముఖ్యంగా గ్రామీణ మహిళలను సాధికారత తీసుకురావడం కోసమే మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయనేవి మనం చూద్దాం. ఇటీవలే కాలంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయమే మనకు ఈరోజు చర్చకు దారితీసింది. ఏంటా నిర్ణయం అంటే, కర్ణాటక అనగానే మనకు గుర్తొచ్చేది కాఫీ పంటలు. దేశవ్యాప్తంగా మొత్తం కాఫీ ఉత్పత్తి 3.5 లక్షల టన్నులు జరిగితే, ఒక్క కర్ణాటక రాష్ట్రం నుంచే 70% వాటాను అది ప్రొడ్యూస్ చేస్తా ఉంది. ఇక్కడ ఈ కాఫీ తోటల్లో రోజువారీగా సుమారుగా 5.19 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉంటారు. అది ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, స్వయం సహాయక సంఘాలు నుంచి ఒక 1,00,000 మందిని మహిళల్ని ఎంపిక చేసుకొని, వారికి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కాఫీ కేంద్రాలు ఏర్పాటు చేసి, తద్వారా వారికి ఆర్థిక స్వావలంబనను చేకూర్చాలి అనేటువంటి దిశగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేయబోతోంది. ఇది కాఫీ బోర్డు సహాయంతోని చేస్తున్నారు. సో, మహిళా సాధికారిత అనేటువంటి ఒక అంశము మనకు 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒక భాగంగా ఉంది. దీన్ని సాధించే దిశగా కర్ణాటక సో, ఇలాంటి తరహా పథకాలు మనకు అమలు చేస్తుంది. ఇది ఎంతగానో మహిళలకు ఉపయోగపడుతుంది. ఒకసారి మనం గణాంకాలు పరిశీలిద్దాం.
దేశ ప్రజల్లో 65% మంది వ్యవసాయము అనుబంధ రంగాల్లో పనిచేస్తుంటే, గ్రామీణ మహిళల్లో 80% గూడా సాగు రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. పొద్దున్న లేస్తే మన గ్రామాల్లో ఉండేటువంటి మహిళలు ఎలాంటి పనులకు వెళ్తారు? కూలి పనులకు వెళ్తూ ఉంటారు. పొలం పనులు, నాటు పనులు, అదేవిధంగా పత్తి సమయంలో పత్తి గింజలు పెట్టిన దగ్గర నుంచెల్లి పత్తి ఏరే వరకు కుప్ప నూర్చడాలు, కోతలకు వెళ్ళడాలు. సో, ఇలాంటి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలంతా గూడా 80% మంది గూడా అటువైపే వెళ్తున్నారు. కానీ మరి వారికొచ్చేటువంటి రాబడి ఎంత ఉంది అంటే అది అరకొరగానే ఉంది అని చెప్పవచ్చు. సో, ఈ అరకొర ఆదాయాలతోని వారి కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడి వలె అక్కడే ఉండిపోతున్నాయి. దీనివల్ల ఈ గ్రామీణ మహిళలకు ఆర్థిక పరమైనటువంటి అంశాల పరంగా గానీ, ఆరోగ్య సంరక్షణ పరంగా గానీ, ఇవన్నీ గూడా వారిని ఒక సవాలుగా మారి పట్టి పీడిస్తున్నాయి అని చెప్పవచ్చు. మరి వీరి కోసం ఏం చేయాలి? ఈ ఉన్నటువంటి శ్రామిక శక్తిని మనం ఏ విధంగా వారికి 100కి 100% ఆదాయం వచ్చేలాగా వారి కుటుంబాలు సమాజంలో అభివృద్ధి చెందేలాగా ఏం చేయాలి అన్నప్పుడు, సో, ఇలాంటి పథకాలనేవి మనకు ఉపయోగపడతాయి. ఇలాంటి పథకాలు అన్ని రాష్ట్రాలకు గూడా మార్గదర్శకం చూపుతాయని చెప్పడంలో ఇది ఎటువంటి అతిశయోక్తి కూడా కాదు. ముఖ్యంగా ఇవి చేయాలి అన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తులు ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయి. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ మహిళలకు వృత్తి, ఉపాధిలో పెద్ద ఎత్తున శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇలా శిక్షణ ఇచ్చినప్పుడు ఈ ఆర్థిక కార్యకలాపాల్లో వారు పాలు పంచుకునేలాగా మరిన్ని కార్యక్రమాలు మనం రూపొందన చేయాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా అన్‌స్కిల్డ్ లేబర్‌గా ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఎంతో కొంత మనం స్కిల్ గనక మనం ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం రాబట్టవచ్చు. దీంతో పాటు లిటరసీ పైన కొంత కాన్సంట్రేషన్ గనుక చేసినట్లయితే దీనికి అదనంగా అవుతుంది. దీనికి ప్రభుత్వాలు ఖచ్చితంగా చిత్తశుద్ధిని అయితే పాటించాలి. మరి స్థానికంగా ఏమైనా పరిశ్రమలు ఉన్నాయా? ఉంటే వాటితోని టై అప్ చేసి శిక్షణ అందించి, ఆ తర్వాత ఉద్యోగాలు కల్పించేలాగా అక్కడ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇక వే ఫార్వర్డ్ భారతదేశం అనేటువంటి ప్రస్తుతం ఆహార శుద్ధి రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంటే ఆహార ధాన్యాలు, తోటలు, నూనె గింజల శుద్ధి, మత్స్య పరిశ్రమ, డైరీ, స్పిన్నింగ్ మిల్లులు ఇలాంటి కార్యక్రమాల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున మహిళలు గూడా పాల్గొంటున్నారు. ఈ ఆహార శుద్ధి రంగంలో స్త్రీల యొక్క భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేలాగా విస్తృత అవకాశాలైతే ఉన్నాయి. దీనికోసం మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మహిళా రైతులతో కూడా ఏర్పాటు చేయాలి. ఇవి ఆహార శుద్ధి కార్యకలాపాలు నిర్వహించేలాగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అవగాహన కల్పించాలి. ఒకవేళ వాటిని సాధించడం కోసం కొంత ఆర్థికంగా సహాయం కూడా అందించాలి. ఈ సాధించిన తర్వాత ఆ వచ్చిన ప్రాడక్ట్ ఏదైతే ఉంటుందో దాని మార్కెటింగ్‌కి సౌకర్యాలు కూడా కల్పించినట్లయితే ఈ గ్రామీణ మహిళలకు ఏడాదంతా కూడా పని ఉంటుంది. దీనివల్ల ఈ అసంఘటిత రంగంలో పనిచేసే స్త్రీల యొక్క ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి గనక దీని మీద దృష్టి పెట్టినట్లయితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. కర్ణాటక రాష్ట్రం తీసుకున్న ఈ నిర్ణయం మిగతా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం అవుతుందని
ఆశిద్దాం. అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మహిళలకు ఉత్తమమైనటువంటి మార్గాలు చూపుతారని కోరుకుందాం. రేపటి వీడియోలో మరో మంచి అంశంతో కలుసుకుందాం. సెలవు మరి.